నమస్తే అండి. నేను సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్లం ఇద్దరము. మేము ఉదయం నుంచి పోలీసు వారి సహకారంతో మా జిల్లా యంత్రాంగం మొత్తం ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ తిరుగుతున్నాము. ప్రతి గంటకు మానిటరింగ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా మనకు పెట్రోల్ షార్టేజ్ అనేది లేదు, క్రైసిస్ అనేది లేవు. కొన్ని ప్లేస్లో ట్రాన్సిట్లో కొంచెం లేట్ అవుతుంది, కానీ అంతకుమించి ఇంకా ఏమి లేదు. ఇట్లాంటి రూమర్స్ నమ్మడానికి లేదు. పానిక్ అయ్యేసి వచ్చి మొత్తం ట్యాంకులు ఫుల్ చేసుకుంటూ పోతే రేపు మళ్ళీ నిజంగానే షార్టేజ్ వస్తుంది. మనకు ఒక స్ట్రీమ్ లైన్లో వస్తారనమాట ఇవన్నీ పెట్రోల్ సప్లై అంతా. వీళ్ళు డబ్బులు కడతారు, వాళ్ళ ట్యాంకర్ వస్తుంది, పెట్రోల్ పోస్తూనే ఉంటారు. ఏ రోజు ఆ రోజు డబ్బులు కడుతున్నారు. ఇమీడియట్గా గవర్నమెంట్ కూడా రిలీజ్ చేస్తుంది. మన పొద్దున చూసినారు, మన కమిషనర్ గారు కూడా, హైదరాబాద్ జిల్లా కమిషనర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. పెట్రోల్ ఎక్కడ షార్టేజ్ లేదు, డీజిల్ షార్టేజ్ లేదు, ఈవెన్ ఎల్పిజి షార్టేజెస్ కూడా లేవు. ఏవో 1-2 బంకులలో కొన్ని అనివార్య కారణాల వల్ల 1-2 బంకులలో అయ్యి ఉండొచ్చు, కానీ అవి కూడా ఇవాళ షార్ట్ అయిపోతుంది. ఎక్కడ మాత్రం ఎటువంటి భయాందోళనలు అవసరమే లేదు మనకు. ఇంకోటి ఏంటంటే పానిక్ అవ్వద్దని చెప్తున్నారు, బట్ నైట్ నుంచి ఎందుకు ఇంత ఉన్న పలంగా నో స్టాక్ అన్న బోర్డ్స్ వచ్చేసాయి పెట్రోల్ బంక్స్ ముందు? నో స్టాక్ బోర్డు అని కాదమ్మా. నో స్టాక్ బోర్డు ఎందుకు వస్తున్నాయి అంటే ఇట్లా క్రౌడ్ ఒక్కటిసారి వచ్చి పడడం వల్ల ఏం చేస్తున్నారు, ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు, ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. పేమెంట్ అయ్యే వరకు ఒక్కొక్కసారి సర్వర్ స్లో అవుతున్నారు, అక్కడ కొంచెం డిలే అవుతున్నది. అక్కడ ఆయన పోసిన దాకా సర్వర్కు ఆయనకు ఆన్లైన్ అమౌంట్ పే అయ్యే వరకు వెనకాల పోయడానికి లేదు. ఈ ఒక్కతను కంప్లీట్ చేసిన కూడా 4-5 వెనకాల రెడీ అవుతున్నారు. అట్లా ప్యానిక్ క్రియేట్ అవుతున్నది. అంతకుమించి ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ యూట్యూబ్లల్లో, వాట్సాప్లల్లో ఎవరో పబ్లిసిటీ కోసం పెడతా ఉంటారు. అట్లాంటి రూమర్స్ని మాత్రం నమ్మొద్దు ఎవరు.